బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో సరికొత్త భూ చట్టం రాబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ధరణి స్థానంలో తెరపైకి ROR 2024 అనే మాట వినిపిస్తోంది. ధరణి పోర్టల్లో స్పష్టత లేదు అన్న అధ్యయన కమిటీ సూచనల మేరకు ROR 2024ను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధరణితో సమస్యలు తప్ప పరిష్కారం లేదని కమిటీ సిఫారసు చేసినట్టుగా తెలుస్తోంది. రికార్డ్స్ ఆఫ్ రైట్స్, అవును, రికార్డ్ ఆఫ్ రైట్స్ 2020 చట్టాన్ని సవరించే పనిలో ఉంది ప్రభుత్వం అనే మాట వినిపిస్తోంది. పాత ROR చట్టంతో సమస్యలు పరిష్కారం కావన్న భావన కమిటీ వ్యక్తం చేసింది. పలు సవరణలతో కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేసినట్టుగా తెలుస్తోంది. 18 లక్షల ఎకరాల పార్ట్ బి భూములు, అలాగే 9 లక్షల ఎకరాల సాదా బైనామాలకు పరిష్కారం అందించే అంశానికి సంబంధించి ఆ విధంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వబోతోంది కమిటీ. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే కొత్త చట్టంపై బిల్లు రూపొందించే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ కొత్త చట్టానికి సంబంధించి ఎప్పటిలోపు పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ ఇప్పటికే ధరణి సపరేట్ గా ధరణి పైన ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ అధ్యయనం చేస్తా ఉంది. పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి నుంచి నగరం వరకు ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నాయి, తర్వాత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఏమున్నాయి, మొత్తం ప్రజల నుంచి రైతుల నుంచి వచ్చినటువంటి వినతులు ఏమిటి అనేటువంటి దానిపైన చాలా రోజుల నుంచి భేటీ అవుతా ఉన్నారు. ఈ చేర్పులు చేయాలనేటువంటిది ధరణి ప్లేస్ లో భూమాత పోర్టల్ ని తీసుకొస్తామనేటువంటిది ముందుగానే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ధరణిలో ఉన్నటువంటి అనేక మార్పులు చేస్తూ సులభతరంగా చాలా ఈజీగా రైతుల సమస్యలను పరిష్కరించేలాగా దానిపైన దృష్టి పెడతామని చెప్పారు. అందులో భాగంగానే ప్రస్తుతం ROR 2020 సంబంధించినటువంటి భూ చట్టం ఏదైతే ఉందో దాన్ని సవరించాలి, దాంట్లో చాలా సవరణలు చేయాలనేటువంటి ఒక సూత్రప్రాయ అభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగా నివేదిక ఇచ్చింది ధరణి కమిటీ. చాలా రోజుల నుంచి భేటీ అవుతుంది కాబట్టి సంప్రదింపులు చేస్తా ఉన్నారు. క్షేత్రస్థాయిలో కలెక్టరు, తర్వాత మండలము, గ్రామ స్థాయిలో ఆ పరిష్కారం అయ్యేలాగా ఎక్కడ సమస్యలు అక్కడే పరిష్కారం అయ్యాలి. ఇప్పుడు ప్రస్తుతం కలెక్టర్ ఆధీనంలో ఉన్నాయి. అలా నెక్స్ట్ టైం అలా కాకుండా స్థానికంగా ఒక కమిటీ నివేదించినటువంటి సూచన మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాంట్లో ఇప్పుడు ROR 2024 పేరిట కొత్త చట్టం తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. మనం చూసాం ఎన్నికల సమయంలో ధరణి పైన తీవ్రమైనటువంటి ఆక్షేపణలు, ఆరోపణలు వచ్చాయి ప్రతిపక్షాల నుంచి, ప్రజల నుంచి కూడా అదే విధంగా వినతులు వచ్చాయి. అంటే గతంలో ఇప్పుడు 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకి సంబంధించినటువంటి భూమి డిజిటలైజేషన్ పేరిట ధరణి పోర్టల్ పేరిట డిజిటలైజేషన్ అయ్యాయో, ఆ డిజిటలైజేషన్ అయ్యేటువంటి సందర్భంలో 1 ఎకరా, 1/2 ఎకరా ఇతరుల పేరు పైన చూపించడము, అది ధరణి పోర్టల్లో చూపించకపోవడము, చిన్న చిన్న సమస్యలు తలెత్తడము. కేవలం ఇతడితోనే కాకుండా పేరు మార్పు, ఇంటి మార్పు, కుటుంబ సభ్యులకు సంబంధించిన మార్పు, చిన్న అక్షరాలలో చిన్న డిఫరెన్స్ వచ్చినా కూడా, అంటే ఇదంతా కూడా మానవ తప్పిదం. ఎంట్రీ చేసేటువంటి సందర్భంలో చేసేటువంటి తప్పిదాల వల్ల వాళ్ళు భూమిని అమ్మకానికి కానీ, తర్వాత దానిపైన లోన్ తీసుకోకపోవడం కానీ, ఇతరులు కొనుగోలు చేయకపోవడం కానీ, ఇవన్నీ సమస్యలు తలెత్తినటువంటి సిచ్యువేషన్ ఉంది. వారందరికీ రైతు బంధు పడకపోవడం, ఇలా అనేక సమస్యలు వచ్చాయి. కొద్దిమందికి రైతు బంధు పడినప్పటికీ కూడా వాళ్ళు భూమిని అమ్ముకోలేనటువంటి స్టేజ్ లో ఉండడం, ఇలా అంతా కాస్త గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ధరణి ఇష్యూస్ తెరపైకి వచ్చాయి. అనేక మంది రైతులు, భూ యజమానులు దీనిపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు, కంప్లైంట్ చేశారు. ఎవరిని కలవాలి ధరణి సమస్యల కోసం అనేటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. సో దీనిపైన ఎన్నికల సమయంలో దృష్టి పెట్టారు కాంగ్రెస్. పెట్టేసి ధరణి పోర్టల్ ప్లేస్ లో భూమాత పోర్టల్ తీసుకొస్తామనేటువంటి ఒక హామీ ఇచ్చారు. దాంతోపాటు ధరణి పేరిట 100,000 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనటువంటి ఆరోపణలు కూడా గతంలో ప్రతిపక్షాలు చేశాయి. సో వాటన్నింటినీ పరిశీలన కోసం, ముఖ్యంగా సాదా బైనామాకు సంబంధించినటువంటి భూముల ఇష్యూలో కావచ్చు, మొత్తం 18 లక్షలకు సంబంధించిన ఎకరాల విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో సమస్య పరిష్కారం కావాలన్నా, మండల గ్రామ స్థాయిలోనే వీటి సమస్య పరిష్కారం కావాలన్నా ధరణి ప్లేస్ లో ROR 2004 చట్టాన్ని ఈ ఉన్నటువంటి దాన్ని సవరణ చేసి పూర్తి స్థాయిలో ధరణి ప్లేస్ లో రీప్లేస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలోనే దీనిపైన నివేదిక ఇచ్చిన ధరణి అధ్యయన కమిటీ ఇచ్చినటువంటి నివేదికని పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా ప్రస్తుతం దీనికి వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఎప్పటిలోపు అంటే
ROR 2024ని వచ్చే బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రవేశపెట్టే అవకాశం ఉందా, లేకపోతే దాన్ని ఇంకా పూర్తిగా సమీక్షించిన తర్వాత అమలు చేసే అవకాశం కనిపిస్తోందా? ఎగ్జాక్ట్లీ దీనికి సంబంధించి అంటే అధ్యయన కమిటీ ఇప్పటికే కొన్ని సూచనలు మార్పులు ఏ రకంగా మార్పులు చేయాలి ఫ్యూచర్ లో టెక్నికల్ గా ఎలాంటి ఇబ్బందులు జరగకూడదు అంటే సాధారణ రైతు గానీ భూమి అమ్మవారని అమ్మాలన్నా గానీ భూ బదలాయింపు జరగాలన్నా గానీ ఇంకా ఇతర సమస్యలు లేకుండా అవన్నీ జరగాలన్నా కూడా అధ్యయన కమిటీ సూచించిన మేరకు నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఉంటుందా, అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే దీనిపైన ఒక అధ్యయన కమిటీ సూచించిన మేరకు దీనికి సంబంధించిన మార్పులు చేర్పులు రూపుదిద్దుకుంటాయా చూడాలి. ప్రస్తుతానికైతే ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం దీనిపైన కూడా విధి విధానాలు ప్రకటించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలనేటువంటి దగ్గర ప్రభుత్వం ఆలోచన విధానం కనిపిస్తా ఉంది. కమిటీ ఇచ్చినటువంటి సూచన మేరకు, అధ్యయన కమిటీ ఇచ్చినటువంటి సూచన మేరకు ఇప్పటికే పలు దఫాలు చాలా సందర్భాల్లో భేటీ అయ్యారు, సెక్రటరియట్ లో కూడా భేటీ అయ్యారు, బయట రైతుల నుంచి విరతులు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి త్వరలోనే ప్రభుత్వం దీని మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణలో సరికొత్త భూ చట్టానికి సంబంధించి మళ్ళీ తెర మీదకి వస్తోంది. ధరణి స్థానంలో తెర మీదకి ROR 2024 పేరు వినిపిస్తోంది. ధరణి పోర్టల్లో స్పష్టత లేదు అంది అధ్యయన కమిటీ. ఈ నేపథ్యంలో ధరణితో సమస్యలు తప్ప పరిష్కారం లేదంటూ కూడా కమిటీ చెప్పుకొస్తున్నట్టు తెలుస్తోంది. రికార్డ్ ఆఫ్ రైట్స్ 2020 చట్టాన్ని సవరించే పనిలో ప్రభుత్వం ఉంది అన్న మాట వినిపిస్తోంది. పాత ROR చట్టంతో సమస్యలు పరిష్కారం కావంటూ కూడా భావనను వ్యక్తం చేస్తుంది కమిటీ. ఇక పలు సవరణలతో కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేస్తుంది. 18 లక్షల ఎకరాల పార్ట్ బి భూములు, 9 లక్షల ఎకరాల సాదా బైనామాలకు పరిష్కారం సంబంధించి కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతోంది కమిటీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో సరికొత్త భూ చట్టం రాబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ధరణి స్థానంలో తెరపైకి ROR 2024 అనే మాట వినిపిస్తోంది. ధరణి పోర్టల్లో స్పష్టత లేదు అన్న అధ్యయన కమిటీ సూచనల మేరకు ROR 2024ను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధరణితో సమస్యలు తప్ప పరిష్కారం లేదని కమిటీ సిఫారసు చేసినట్టుగా తెలుస్తోంది. రికార్డ్స్ ఆఫ్ రైట్స్ రికార్డ్ ఆఫ్ రైట్స్ 2020 చట్టాన్ని సవరించే పనిలో ఉంది ప్రభుత్వం అనే మాట వినిపిస్తోంది. పాత ROR చట్టంతో సమస్యలు పరిష్కారం కావన్న భావన కమిటీ వ్యక్తం చేసింది. పలు సవరణలతో కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేసినట్టుగా తెలుస్తోంది. 18 లక్షల ఎకరాల పార్ట్ బి భూములు, అలాగే 9 లక్షల ఎకరాల సాదా బైనామాలకు పరిష్కారం అందించే అంశానికి సంబంధించి ఆ విధంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వబోతోంది కమిటీ. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే కొత్త చట్టంపై బిల్లు రూపొందించే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ కొత్త చట్టానికి సంబంధించి ఎప్పటిలోపు పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ ఇప్పటికే ధరణి పైన ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ అధ్యయనం చేస్తా ఉంది. పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి నుంచి నగరం వరకు ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నాయి, తర్వాత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఏమున్నాయి, మొత్తం ప్రజల నుంచి రైతుల నుంచి వచ్చినటువంటి వినతులు ఏమిటి అనేటువంటి దానిపైన చాలా రోజుల నుంచి భేటీ అవుతా ఉన్నారు. ఈ